Let's go. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ మోటో వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి మనం ఒకటే రోజు 2 వ్లాగులు చేస్తున్నాం. మనోడు అదేంటి BMW 310 G310RR బైక్ని టెస్ట్ రైడ్ చేస్తాడట. చూద్దాం. అయితే మనం ఇక్కడ మినీ తిరుపతికి వచ్చినాం. ఇంతకుముందు మీకు అర్థమైపోతుంది. సో పక్కనే షోరూమ్ కాబట్టి మనోడు ఆల్రెడీ టెస్ట్ రైడ్ బుక్ చేసిండంట. సో వెళ్ళేసి చూద్దాం. నాకు ఇక్కడ నుంచి 2.6 కిలోమీటర్స్ అని చూపించింది. ఈ ఏరియాలో ఇక్కడ ఉంటుంది. సో వెళ్దాం. ఇంకా వేరే BMW షోరూమ్. అదే అరే BMW బైక్లో మధ్యలో నా బండి పెట్టమంటారా? సో లోపలికి వెళ్ళి లోపల ఎట్లా ట్రీట్ చేస్తారో చూద్దాం. బయట అయితే సెక్యూరిటీ మనల్ని. సో ఫైనల్ అయితే BMW షోరూమ్కి వచ్చినాం. సో ఒకసారి కొటేషన్ ప్లస్ టెస్ట్ రైడ్ డీటెయిల్స్ ఏంది చూద్దాం. టెస్ట్ రైడ్ చేయబోతున్నాడు మనోడు. చెయ్యి. సో మనోడు ఇప్పుడే టెస్ట్ రైడ్ చేయబోతున్నాడు. BMW RR అంట. సో నీకు ఆ బైక్ కూడా చూపిస్తాను. సో ఫైనల్గా అయితే BMW GS 310ని టెస్ట్ రైడ్ చేయబోతున్నా. బల్కీ అయితే ఏం లేదు, కాకపోతే నాకు కెమెరా యాంగిల్ ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు లైన్ అప్ 3 బైక్లు. చలో ఫస్ట్ గేర్ దాల్దియా. పవర్ ఎక్కువ ఉన్నది. నా సీటింగ్ పొజిషన్కి అమ్మ బాబోయ్, లిటరల్గా బండి ఎగురుతుంది. అడ్వెంచర్ బండి లాగా కొట్టేసేయాలి. సో ముందు మనోడు వెళ్తుండే, నేను అనుకోకుండా వచ్చిన. బట్ నా డ్రీమ్ బైక్ ఫేవరెట్ అయిపోతుంది. ఇంకా అంటే దీన్ని ఫ్యూచర్లో ఇంకొక 6 months 8 monthsలో దీన్ని తీసుకునే ప్లాన్లో ఉన్నా నేను. సో అదే ట్రాఫిక్లోకి ఎంటర్ అయినాం. ట్రాఫిక్లో ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా ఇంత పెద్ద అడ్వెంచర్ బండిని పట్టుకుని ట్రాఫిక్లో ఎగురుతున్నావా? మోడేమని ఉంటుందా చూడు. నా హైట్కి అయితే కరెక్ట్ సెట్ అయింది బైకు. మనోడు 310RR తీస్తుండు, నేనేమో అడ్వెంచర్ తీస్తున్నా కదా. ట్రాఫిక్లో ఈ క్లచ్ని అడ్జస్ట్ చేసుకోవాల్సింది ఫస్ట్. నేను అడ్జస్ట్ చేసుకోలేదు. అబ్బా, ఆరన్ ఒక్కటి అందరు చెప్పినట్టు ఆరన్ మాత్రమే దరిద్రంగా ఉంది. మనోడు అక్కడ ముందు వెళ్తుండు. నిజంగా నాకు నచ్చేసింది. ఏ బండి డ్రైవ్ చేస్తా కానీ నచ్చుతుంది కాబట్టి అది వేరే మ్యాటర్ అనుకో. ఇప్పుడు పవర్ తెలుస్తుంది బైక్ది. అడ్వెంచర్ బండి కదా, కొంచెం అంటే మనకి లెంత్ తెలియదు, అందుకే ఆగాల్సి వస్తుంది. నాకైతే పిచ్చిగా వచ్చేసింది.
కాకపోతే ట్రాఫిక్ లేకపోతే ఇంకా ఎంజాయ్ చేసేవాడిని. ఫైనల్లీ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బట్ కొంచెం ట్రాఫిక్ ఉండడం వల్ల దీన్ని తక్కువ ఎంజాయ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ రాసామి థ్యాంక్స్ ఫర్ ది టెస్ట్ డ్రైవ్ మ్యాన్. మనకి ఏమో డౌట్ వచ్చింది. సో ఫైనల్గా అయితే నేను BMW GS 310 టెస్ట్ రైడ్ చేసిన. బండి అయితే లిటరల్గా చెప్తున్నా, ఫేస్ ఎట్లా వెళ్ళిపోతుందో బండి అట్లా వెళ్ళిపోతుంది. ఇట్లా క్లచ్ ఇచ్చి పెడితే ఫ్రంట్ టైర్ లేస్తుంది, అంత పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ప్లాన్ చేద్దాం, చూపిస్తాం. ఇది GS 310 కొటేషన్ ఇది. సో ఏదో ఒకటి లింక్ చేసి 4,06,570 అవుతుంది. సో వితౌట్ దిస్ ఎసెన్షియల్ రైడింగ్ యాక్సెసరీస్ ఇది బయట చేయించుకుంటే 25,000 అన్నాడు. సో మొత్తం ప్రైస్ వచ్చేసి ఇది రెడ్ కలర్కి విత్ బ్లాక్ కలర్ కాకుండా మిగతా కలర్లన్నిటికీ ఈ ప్రైజు. బ్లాక్ అయితే 4 lakhs అని చెప్పారు. సో అండ్ మనం రైడ్ చేసిన ఏంద్రా 310 RR కదా. సో 3,71,450 ఇది వైట్ కలర్కి. బ్లాక్ కలర్కి 16,000 తక్కువ, దీనికి 360లో పడుతుంది. సో నేగడ్ వర్షన్ కూడా 360 అన్నాడు కదా, సేమ్ అంతే. కాకపోతే ఇది కలర్ వేరియేషన్ ఉన్నది కాబట్టి ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ అనుకోండి, ఇంకా ఒక 20,000 డిఫరెన్స్ ఉంది అంతే. సో ఒకసారి బైక్లో చూపిస్తా చూడండి. ఇంకా ఫైనల్గా అయితే అనుకోకుండా జేఎస్పీ షోరూమ్కి వచ్చినాం. జేఎస్పీ BMW షోరూమ్కి వచ్చినాం. నేనేమో ఇట్రా GS 310 RR GS 310ని రైడ్ చేసినా, మనోడేమో 310 RRని రైడ్ చేసిండు. బైక్ ఎట్లున్నదిరా? బైక్ మాత్రం సూపర్, కాపర్ జనరేట్ చేస్తుంది కదా,
అంతే ఉంటుంది మరి. 3.5 లక్షలు పెడతాము, 3.7 lakhs రా. సో నేనేమో GS 310 రైడ్ చేసిన. నా బైక్ అయితే డైరెక్ట్ క్లచ్ ఇచ్చి పెడితే ఇట్లా లేస్తుంది, పవర్ మాత్రం బాగుంది. సో ఇంకొక 6 months to 1 year ఈ మధ్యలో ఆరికి బాయ్ బాయ్ చెప్ప, దీన్ని వాడదో దాన్ని వాడో చూద్దాం. అన్నీ అనుకున్నట్టయితే 6 months to 1 year లోపల BMW ఫ్యామిలీలో మనం ఉంటాం. ఏమైంది, తీసుకుంటావా చెప్పు మా ఊళ్ళకి కొంచెం. మోస్ట్లీ తీసుకుంటా. సో యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ మంత్ రేట్స్ ఇంక్రీజ్ అవుతాయని అన్నాడు. బట్ ఈ మంత్ తీసుకుంటే ఒక 15,000 to 20,000 తక్కువ ఉంటుంది, నెక్స్ట్ మంత్ తీసుకుంటే ఎక్కువ అవుతుంది అని అన్నాడు. బట్ మనోడు ప్రైస్ ఎక్కువైనా పర్లేదు, నాకు వైట్ కలరే కావాలంటుండో. బ్లాక్ అయితే 15,000 to 20,000 తక్కువ ఉంది, అంతే కదా. 16,000 డిఫరెన్స్ బ్లాక్ కి వైట్. ఏది తీసుకుంటావు మరి? ఆబ్వియస్లీ వైట్ అంట, యూనిక్ కలర్ అంట. బట్ GS 310లో బ్లాక్ కలర్కి ఒక్కదానికే 4 lakhs ఉంది, మిగతా వాటన్నిటికి 4,06,500 ఏమో ఉంది. సో వర్తే. కాకపోతే మనకి మెయింటెనెన్స్ ఎట్లా అంటే ఇయర్లీ వన్స్ 7,000 అయితే అవుతుంది అని అన్నాడు. సో ఇప్పుడు ఈ బైక్ని అయితే 4 times వేయాలి. ఇది కూడా 5,000 to 6,000 మధ్యలో వస్తుంది. సేమ్ దానికి సేమ్ సర్వీస్ కాస్ట్, కానీ మనం తిరిగిన దాన్ని బట్టి ఉంటుంది ఇంకా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు అజయ్ మోటో వ్లాగ్స్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఈ ఛానల్ పేరేంద్రా? చూద్దాం పదా. ఇప్పుడు చూసినావు కదరా BMW. ఏదైనా సరే తగ్గేదే లేదు, చూద్దాం పదా. సరే చూసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.